ఫ్రిడ్జ్‌లో పెట్టకపోయినా 6 నెలలు నిల్వ ఉండే టమాటా పచ్చడి రెసిపీ పక్కా కొలతలతో ఇప్పుడు చూసేద్దాం. వెల్కమ్ టు సిరి కిచెన్. ఒక్క గంట కష్టపడితే చాలు ఈ చట్నీ మనకు రెడీ అయిపోతుంది. ఇడ్లీ, దోస, వడ, ఆఖరికి ఉప్మా అయినా సరే ఈ చట్నీ చిన్న పిల్లలు కూడా తినడానికి వీలుగా 1:1:1 రేషియోలో ఈ చట్నీ తయారు చేశాను. దీనికోసం నేను 2 కేజీల నాటు టమాటాలు తీసుకున్నాను. వీటిని ముందుగా శుభ్రంగా నీళ్ళలో కడుక్కొని ఇలా ఆరబెట్టుకోవాలి. దీనికోసం మనకు ఎండతో పని లేదు. వీటిని మనం తడి లేకుండా పొడి క్లాత్ తీసుకొని శుభ్రంగా తుడిచి ఆరబెట్టుకోవాలి. చూడండి 2 కేజీల వరకు తీసుకున్నాను. ఇప్పుడు ఇంకా వీటిని ముక్కలుగా కట్ చేసేద్దాం. టమాటా ఇలా ఉండాలి గట్టిగా. ఇంట్లో పెద్దవాళ్ళు అలాగే చిన్నపిల్లలు టిఫిన్స్లోకి తినే విధంగా ఈ చట్నీ రెడీ చేశాను. టమాటాను నిలువుగా కోయడం కంటే ఇలా చక్రాలుగా కట్ చేయాలి. అయితే ముక్క త్వరగా మగ్గిపోతుంది. ఎందుకంటే మనం ఈ 2 కేజీల టమాటాలని ముందుగా ఉడకబెట్టేస్తాం కాబట్టి. టమాటాను కట్ చేసేటప్పుడు తొడిమి దగ్గర వేస్టేజ్ని మాత్రం ఖచ్చితంగా తీసేయండి. టమాటాలను పచ్చిగా ఉన్నవి తీసుకోకండి, అలా అని మెత్తబడిన కాయలు తీసుకోకండి. మెత్తబడిన కాయ ఒక్కటి వచ్చినా పచ్చడి చెడిపోతుంది. ఈ పచ్చడి నిల్వ ఉండడం అనేది సగం టమాటాల మీదే ఆధారపడి ఉంటుంది. ఇలా 2 కేజీల టమాటాలను కట్ చేసి పెట్టుకోండి. వేస్టేజ్ పోయింది కదా, దీనికోసం మనం ఇంకో 2 టమాటాలు ఎక్స్ట్రా కట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇంకా వీటిని ఉడకబెట్టేద్దాం. స్టవ్ వెలిగించి మందంగా ఉన్న గిన్నెను చూసి పెట్టుకోండి, ఏ గిన్నె అయినా సరే. నేను దీనికి స్టీల్ గిన్నెను తీసుకున్నాను. దీనిలో ఇప్పుడు 2 పావుల వరకు ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని ఇందులో వేసేసుకోండి. ఈ టమాటా ముక్కలు ఉడకడానికి మనకి దగ్గర 30 నిమిషాల సమయం పడుతుంది. టమాటాలన్నీ వేసుకున్నాక స్టవ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి. టమాటాలు అడుగు పట్టకుండా ఉండాలి. ఇలా వేసుకున్నాక 5 నిమిషాలకు ఒకసారి ఈ టమాటా ముక్కలను కలుపుతూ ఉండండి. ఇవి ఉడికేలోపు చింతపండు కొలిచేద్దాం. దీనికోసం నేను 200 గ్రాముల చింతపండు తీసుకున్నాను. 2 కేజీల టమాటాలకి 200 గ్రాముల చింతపండు. ఈ చింతపండులో గింజ ఇంకా ఈనెలు ఉంటే ఇంకొక 20 గ్రాములు ఎక్స్ట్రా వేసుకోండి. ఇప్పుడు ఉప్పు తీసుకుందాం. ఉప్పు కూడా 200 గ్రాములు 2 కేజీల టమాటాలకు. ఈ ఉప్పును నేను రాళ్ల ఉప్పు కాకుండా మెత్తని ఉప్పు తీసుకున్నాను. ఇలా ఖచ్చితంగా కొలిచి తీసుకోండి. ఇప్పుడు ఇంకా కారం కొలిచేద్దాం. కారం కూడా 200 గ్రాములు. ముందే చెప్పాను కదా 1:1:1 రేషియోలో తీసుకుంటున్నాను అని, చిన్నపిల్లలు తినడానికి వీలుగా. కారం కొంచెం ఘాటు ఎక్కువగా ఉన్నది తీసుకోండి. ఆడించిన కారం అయితే బాగుంటుంది. ఇది కూడా 200 గ్రాములు తీసుకున్నాను. ఇలా అన్నీ కొలిచి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇంకా మరోసారి టమాటాలను కలిపేసుకుందాము. చూడండి చక్రాలుగా కోయడం వల్ల ముక్క తొందరగా మెత్తబడిపోయింది. ఇప్పుడు ఇంకా మనం కొలిచిపెట్టుకున్న చింతపండులోని గింజలు, ఈనెలు, వేస్టేజ్ అంతా తీసేసి చింతపండుని ఈ టమాటా ముక్కల్లో వేసేసుకోండి. 15 నిమిషాల తర్వాత చింతపండు వేసేసుకోవాలి. ఈ టమాటా ముక్కల్లో చింతపండు వేసుకున్న తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టి ఇంకొక 15 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. చింతపండు వేశాక గిన్నె అడుగు పట్టేస్తుంది. అందుకని కలుపుతూనే ఉండండి. తొందరపడి మూత మాత్రం పెట్టకండి. మూతకు పట్టే ఆవిరి పచ్చడిలో పడ్డా కూడా పచ్చడి నిల్వ ఉండదు. అందుకే సగం పచ్చడి నిల్వ ఉండట్లేదు అంటారు. కాస్త ఓపికగా స్టవ్ దగ్గర ఇంకొక 15 నిమిషాలు ఉన్నామంటే ఈ చట్నీ మనకు రెడీ అయిపోయినట్టే. టిఫిన్స్లోకి పల్లి చట్నీ బోరు వచ్చినప్పుడు ఈ చట్నీతో ట్రై చేయండి. అస్సలు వదలకుండా తినేస్తారు పిల్లలు, పెద్దలు అందరూ. చూడండి 15 నిమిషాల్లో గ్రేవీ ఉడికిపోయింది. ఇంకా చాలు. దీన్ని ఇప్పుడు చల్లారాక మిక్సీ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇంకా మెంతిపిండి రెడీ చేసేద్దాం. 50 గ్రాముల మెంతులు తీసుకొని స్టవ్ సిమ్లో మాత్రమే పెట్టి వేయించుకోండి. 50 గ్రాముల మెంతులు సరిపోతాయి. చూడండి ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇంకా మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇంకా వీటిని మెత్తగా మిక్సీ పట్టేయండి. ఆ తర్వాత వీటిలో 15 నుండి 20 వెల్లుల్లి రెమ్మలు వేసి ఇంకొకసారి గ్రైండ్ చేసి పెట్టుకోండి. మెంతిపిండి ఎక్కువైతే చిరుచేదు వస్తుంది. వెల్లుల్లి మాత్రం మీ ఇష్టం. మీరు తినే ఘాటును బట్టి ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత చల్లారిన టమాటా చింతపండు గ్రేవీని ఇప్పుడు మిక్సీ వేసేద్దాం. మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా మిక్సీ వేసుకోండి. దీనిని మనం మెత్తగా మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు. కొంచెం బరకగా ఉంటేనే పచ్చడి టేస్ట్ బాగుంటుంది. చూడండి ఇలా కొద్దిగా మొత్తం అంతా మిక్సీ పట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకా ఈ మిక్సీ పట్టుకున్న మిశ్రమంలో ఉప్పు, కారం కలిపేసుకుందాం. మనం కొలిచి పెట్టుకున్నాం కదా 200 గ్రాముల ఉప్పు, 200 గ్రాముల కారం, అవి రెండు ఇప్పుడు కలిపేసుకోండి.
వీటితో పాటే మనం మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా, ఆ వెల్లుల్లి మెంతిపిండి మిశ్రమాన్ని కూడా ఇందులో కలిపేసుకోండి. అంతే, ఇక ఒక గంటలోనే మనకు కావలసిన టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కలిసేలా ఒకసారి కలిపేసుకోవాలి. చేత్తో కలుపుకుంటేనే బాగా కలుస్తుంది. చేతికి కొంచెం మంచినూనె రాసుకోవడం మాత్రం మర్చిపోకండి, లేదంటే మండుతుంది. టమాటాలు కడిగిన దగ్గర నుంచి పోపు పెట్టుకునే వరకు ఎక్కడ కూడా తడి తగలకుండా చూసుకుంటే ఈ పచ్చడి పాడవడం అనేది ఉండదు. 6 నెలల నుంచి 8 నెలలైనా ఈ పచ్చడి బాగుంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే. చూడండి, ఎక్కడ కూడా కారం ఉండలు లేకుండా ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇంకా పోపు పెట్టేసుకుందాం. ఒక 10 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని దంచి పెట్టుకోండి. వెల్లుల్లి తాలింపులో వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. దీనికోసం నేను పల్లి నూనె మాత్రమే వాడుతున్నాను. ఇప్పుడు ఇంకా ఫైనల్గా పచ్చడిని తాలింపు వేసేద్దాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని 400 గ్రాముల పల్లి నూనెను వేసుకోండి. దీనికి నువ్వుల నూనె కూడా వాడుకోవచ్చు. ఆయిల్ హీట్ అయిన తర్వాత 3 స్పూన్ల ఆవాలు, 3 స్పూన్ల జీలకర్ర, 4 స్పూన్ల శనగపప్పు వేసి వేయించుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టడం మాత్రం మర్చిపోకండి. ఇవి దోరగా వేగిన తర్వాత మనం దంచిపెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి కదా, ముందుగా అవి వేసేసుకోండి. వెల్లుల్లి రెబ్బలు రెడ్ కలర్ వచ్చే వరకు వేయించండి. వెల్లుల్లిని మనం మెంతిపిండిలో కలిపి మిక్సీ వేసినా కూడా తాలింపులో వెల్లుల్లి రెబ్బలు వేగితేనే ఆ ఫ్లేవర్ బాగుంటుంది. ఇవి వేగుతుండగానే ఒక 7-8 ఎండుమిర్చి ముక్కలుగా చేసి వేసుకోండి. కాయలుగా వేసుకుంటే ఆ ఫ్లేవర్ పచ్చడిలోకి రాదు. వీటితో పాటే 5-6 రెమ్మల కరివేపాకును కూడా వేయించుకోండి. కరివేపాకులో పచ్చిదనం పోయే వరకు వేయించాలి, లేదంటే పచ్చడి పాడవుతుంది. ఈ పచ్చడిని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకునే వీలుంటే కనుక పచ్చడి అప్పటికప్పుడు ఒక 1/4 కిలో పచ్చడి అంత తీసి తాలింపు వేసుకోవాలి. అలా ఇంకా బాగుంటుంది. మనం బయటే ఉంచాలి అనుకుంటే పచ్చడి మొత్తానికి ఒకేసారి తాలింపు వేయండి. ఇప్పుడు ఇంకా దీంట్లో ఒక చిటికెడు పసుపు వేద్దాం కలర్ కోసం. పసుపు వేసిన తర్వాత ఇంకొక నిమిషం వేయించండి. మనం తాలింపులో వేసిన శనగపప్పు కలర్ చూసి తాలింపు వేగిందో లేదో చెప్పేయచ్చు. శనగపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి ఏవి కూడా మాడకుండా 1 బై 1 ఇలా వేసుకోండి. కరెక్ట్ ప్రాసెస్ ఇదే. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపుని ఇంతే వేడిగా పచ్చడిలో కలిపేసుకోండి. ఇక పచ్చడి పాడవడం అనేది ఉండదు. ఇంతే, సింపుల్, పచ్చడి రెడీ అయిపోయింది. మనం వేసిన ఈ కొలతలతో ఉప్పు కారం సరిపోతుందో లేదో అనే టెన్షనే లేదు. దీన్ని ఇక జాడీలో డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు. కానీ పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే జాడీల్లోకి పెట్టేసుకోండి. వేడి అన్నంలో ఈ చట్నీ కనుక ఒక్క స్పూన్ వేసి కలిపి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. నోటికి రుచిగా ఉంటుంది. ఇదే కాదు, ఏ టిఫిన్లో అయినా ఈ చట్నీ పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పచ్చు. ఇలాంటి రెసిపీస్ ఇంకా కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. మీ సిరి కిచెన్.